ఒకవైపు విద్యుత్ ఉద్యోగులు 4 రోజులుగా సమ్మెలో ఉన్నారు. ఇంకోవైపు కరెంటు కోతలు పెరిగిపోయి జనం అల్లాడిపోతున్నారు. అయినా సరే రేవంత్ సర్కార్కు చీమ కుట్టినట్టయినా లేదు. ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలు ఇచ్చింది మీరు, అది చేస్తాం ఇది చేస్తామని అరచేతిలో వైకుంఠం చూపించింది మీరు. తీరా ఇప్పుడు ఉద్యోగులు అడిగేసరికి ముఖం మీదనే తలుపులు వేస్తుంది ప్రభుత్వం. అరెస్టులు, పోలీస్ నిర్బంధాల నడుమ మొక్కవోని దీక్షతో ఆర్టిజన్ల సమ్మె 4వ రోజుకు చేరింది. విద్యుత్ ఉద్యోగులు చెలో కేటీపీఎస్ కార్యక్రమం చేపట్టారు. డిమాండ్లు పరిష్కరించాలని పాల్వంచ కేటీపీఎస్ వద్ద ఆర్టిజన్లు గలమెత్తారు. తమను రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇక సమ్మె కారణంగా రాష్ట్రంలో ఏడాపేడా కరెంటు కోతలు విధిస్తున్నారు. కాలనీలో కరెంటు ప్రాబ్లం వస్తే రిపేర్ చేసే వాళ్ళు లేరు. ఇంట్లో కరెంటు లేదని ఫోన్ చేస్తే విద్యుత్ సిబ్బంది ఫోన్ ఎత్తడం లేదు. సమ్మె ప్రభావం ఈ రేంజ్లో ఉన్నా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ లేదు. ఏమనాలి ఈ మొద్దు నిద్ర సర్కార్ను? రైట్, ఇక ఆర్టిజన్ల సమ్మెకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సామ అందిస్తారు. సామ, చెప్పండి, ఆర్టిజన్ల సమ్మె 4వ రోజుకు చేరింది. ఈరోజు కేటీపీఎస్ వద్ద ఆర్టిజన్లు ఆందోళన చేపట్టారు. సో ప్రస్తుతం ఎలా ఉంది సిచ్యువేషన్, అప్డేట్స్ ఏంటి? ప్రత్యూష, చలో కేటీపీఎస్ పిలుపు ప్రస్తుతం ఉద్రిక్తతగా కొనసాగుతుంది. ఎందుకంటే ఉదయం నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పోలీస్ పికెట్లు, బ్యారికేడ్లు పెట్టి ఇక్కడ ఆర్టీసీలను పాల్వంచు చేరుకోకుండా అడ్డుకోవడంలో పోలీసులు బిజీగా ఉన్నారు. ఎక్కడ చూసినా కానీ బ్యారికేడ్లు పెట్టి వచ్చిపోయినటువంటి ప్రతి వెహికల్ క్షుణ్ణంగా తనిఖీ చేసి వాళ్ళు పాల్వంచు రాకుండా అడ్డుకున్నారు. అనుమానం వచ్చినటువంటి ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి వాళ్ళ ఐడి కార్డు చెక్ చేసి వాళ్ళ ఆర్టిజన్ కార్మికులు అయితే కనుక ఆయా పోలీస్ స్టేషన్ చూసుకుంటే ఇది చేశారు. ఇళ్ల నుంచి మొదలు పెడితే ఇళ్లను, టెక్లపల్లి, ఈ రోడ్డు మొత్తం అప్ టు పాల్వంచ వరకు మొత్తం పోలీస్ వెహికల్స్ అన్ని పెట్టి చెక్ చేశారు. ఇటు ఖమ్మం నుంచి వచ్చేటువంటి రూట్ లో జునూరుపాడు నుంచి మొదలు పెడితే కొత్తగూడెం, లక్ష్మీదేవిపల్లి, చుట్టుపల్లి వరకు కూడా వెహికల్స్ రోడ్ల మీద పెట్టి బ్యారికేడ్లు పెట్టి ఎట్లా వచ్చినా కానీ అది బస్సుల్లోకి ఎక్కి దింపేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద అనేక రకాలైనటువంటి ఒత్తిళ్లు, తీవ్రమైనటువంటి నిర్బంధాల మధ్యనే ఆర్టిజన్లు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఇది నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చి వాటికి 4వ రోజు గడిచినప్పటికీ కూడా ప్రభుత్వం స్పందన రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన కలిసేందుకు వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు. ఇంటికి వెళ్లి ప్రగతి భవన్ లో కలిసేటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆర్టిజన్లు అంటే ఎవరు అని ప్రశ్నించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి భట్టి విక్రమార్కకు ఆర్టిజన్ల సమస్య గురించి తెలియకపోవడం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. దాంతో పాటు గత అసెంబ్లీలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే డిప్యూటీ సీఎం అప్పుడు సిఎల్పీ లీడర్ గా ఉండి ఆర్టిజన్ల సమస్య మీద మాట్లాడారని, గత ప్రభుత్వాన్ని బదనాం చేశారని, తమ అధికారంలోకి వస్తే ఆర్టిజన్ల సమస్య తీర్స్తామని హామీ ఇచ్చారని పాదయాత్ర సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లాగే శ్రీధర్ బాబు ఇట్లా పేర్లు చెప్పుకుంటూ పోయి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీఎం కూడా అందరూ హామీ ఇచ్చారు. కానీ 27 నెలలు దాటిపోతున్నప్పటికీ కూడా సమస్య మీద సానుకూల దృక్పథం లేదు ప్రభుత్వానికి అంటూ మండిపడుతున్నారు. 4 రోజులుగా దీక్ష చేస్తున్నారు. గత 6-7 నెలలుగా అనేక రూపాలలో తమ నిరసన తెలియజేశారు. అనేక సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోయిన నెలలో సమ్మెకు సంబంధించిన నోటీస్ కూడా ఇచ్చాం, ఇప్పటి వరకు చర్చలు జరపలేదని వారు ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. తమ సీఎండీలు చర్చలు జరిపితే బాగుంటుంది కానీ సీఎండీలు చర్చలు జరపకుండా ఎనర్జీ సెక్రటరీకి చర్చలు జరిపే బాధ్యత అప్పచెప్పారని, ఆయన చర్చలు జరిపేటువంటి ప్రక్రియను పక్కబెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ కూడా ఆర్టిజన్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ 6 డిమాండ్లు కూడా చాలా న్యాయబద్ధమైనది, ప్రభుత్వం మీద ఎలాంటి ఆర్థికమైనటువంటి భారం పడదు, సంస్థకు చెల్లించేటువంటి కెపాసిటీ ఉన్నప్పటికీ కూడా కావాలనే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. పీస్ రేట్ కార్మికులకు ఈ గృహజ్యోతి పథకం ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిందో, గృహజ్యోతి పథకం తీసుకొచ్చిన తర్వాత పీస్ రేట్ కార్మికులకు కనీసం నెలకు 1000 రూపాయలు కూడా జీతం అందనటువంటి పరిస్థితి ఉందని చెప్పి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1000 రూపాయల జీతంతో 2 పిల్లలు, భార్య భర్త ఎట్లా బ్రతకాలి, నలుగురు ఉన్నటువంటి కుటుంబాన్ని 1000 రూపాయల ఆదాయంతో ఎట్లా బ్రతికించుకోవాలంటూ కూడా ఆర్టిజన్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం తమను ఆర్టిజన్ గా గుర్తించి 23,000 మందిని విలీనం చేసేట్టుగా ప్రకటిస్తే అది అప్పుడు గగ్గోలు పెట్టేటువంటి కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అధికారంలో ఉన్నారు, అయినప్పటికీ కూడా దాన్ని రెగ్యులరైజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఎందుకు చేపట్టడం లేదు, తమకు జీవో నెంబర్ 7 ద్వారా ఏపీఎస్బీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఎంత పెద్ద ఎత్తున సమ్మె జరుగుతున్నా 23,000 మంది దాదాపు సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందన లేకపోవడం, కనీసం వారిని బుద్ధగించేటువంటి ప్రయత్నం కానీ, సమస్య పరిష్కరించేటువంటి ప్రయత్నం కానీ, వాళ్ళు చెప్తున్నటువంటి డిమాండ్లకు సంబంధించిన అంశంలో ప్రభుత్వం చర్చ జరగకపోవడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆందోళన దీక్ష కూడా జరుగుతూ ఉంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామంటూ కూడా తీవ్రంగా
మండిపడుతున్నారు ప్రత్యూష. రైట్ సాంబా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.